గురూజీ చేతబడి, ధూమావతి ఇట్లా నెంబర్ ఆఫ్ పేర్లతో పిలుస్తూ ఉంటారు. నెగెటివ్ ఎనర్జీ వీటికి ఎక్కువగా ఉంది. ఇవి నిజంగా ఉన్నాయంటారా? అది ఉన్నాయి అంటే వాటి లక్షణాలను ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు దీంట్లో మనకి ఎదుటి వ్యక్తికి నాశనం చేయాలని కానీ, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పడేది కానీ, ఎదుటి వ్యక్తిని ఆకర్షించేయాలని కానీ, ఎదుటి వ్యక్తిని మనకి దాసోహం పొందేలా చేయడం కోసము, ఎదుటి వ్యక్తి బాగుపడకుండా ఉండడం కోసము, కక్షతోనో, కుతంత్రంతోనో ఎన్నో రకాలైనటువంటి వాటిలోనూ బిజినెస్లో లాస్ట్కి పోవాలి. అలానే రాజకీయ రంగంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడాలి, వాళ్ళు గెలవకూడదు. ఇలాగా ఏదో ఒక రకమైనటువంటి ఎదుటి వారి మీద వ్యసనం ఉంటుంది. వారు బాగుపడకూడదు, మనమే బాగుపడాలని, వారు ఎదగకూడదని ఎన్నో రకాలు ఉంటాయి. ఇందులో అల్లుడు మాట వినట్లేదు, కోడలు మాట వినట్లేదు, పిల్లల మాట వినట్లేదు, ఇలాంటి క్రియలే. ఇలాంటి సందర్భంలో ఇలాగ చేయించేదానికి ఏంటంటే కనుక ఎన్నో రకాలైనటువంటి క్రియలు ఉంటాయి. వాటికి పేర్లు అనేకమైన ఉంటాయి. 64 పేర్లతో కూడినటువంటి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా చాతబడి ఉంటుంది, హిప్నటిజం ఉంటుంది, వశీకరణ, బాగల్ముఖి, భానుమతి, ఏక్షణి, స్పిరిట్ లాంటివి ఉంటాయి. మతాలు క్రైస్తవులు చేసే స్పిరిట్స్ అంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే మామూలుగా హోలీ స్పిరిట్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే బ్లాక్ స్పిరిట్స్ చేస్తారు. అలాగా చేసే తత్వాలు, చేసే పనితీరు వేరైనప్పటికీ కూడా, చేసేటువంటి పద్ధతి వేరైనప్పటికీ కూడా మనిషి మాత్రం ఇబ్బంది పడతారు. అష్టదిబ్బందులు పాలైపోతూ ఉంటారు. మందు పెట్టడం అంటారు, మరుగు మందు అని దొరుకుతుంది. అలాంటి మందు పెట్టినప్పుడు కూడా మనుషులు ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. అలాంటి క్రియలు అనేకమైనవి ఉన్నప్పటికీ కూడా చివరికి బాధపడేది ఏంటంటే ఎవరికైతే చేయించబడతారో వారు ఇబ్బంది, బాధ, అనేక రకాలుగా పనులు ముందుకెళ్ళకపోవడం కానీ. అయితే వాళ్ళు అట్లా బాధపడుతున్నారు, చేతబడితో బాధపడుతున్నారు అని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు అనుకున్న పని ముందుకు వెళ్ళదు. ఒకటి, భార్యాభర్తల మధ్యన సంకేత భావం ఉండదు. భర్త ఒక దగ్గర ఉంటే భార్య ఒక దగ్గర ఉంటుంది. పిల్లలు మాట వినరు. అది ఏ పని చేస్తామన్నా ముందుకు వెళ్ళదు. జాబ్ లో గ్రోతింగ్ ఉండదు. ఇకపోతే వీరికి వీరే సిమ్టమ్స్ ఏంటంటే కనుక హెడేక్ రావటము, అలానే మోషన్ ప్రాబ్లం ఉండటము, స్టమక్ అనేటువంటి సమస్యలు ఉంటాయి. కిడ్నీ, లివర్, యూట్రస్, బ్లడ్ కి సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. హాస్పిటల్కి కాదు, ముందు గురువు దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చినటువంటి నాగరికత ఎంతవరకు ఏంటంటే ఏదైనా బాగలేకపోతే నిజంగానే బాగాలేదు కావాలి అనుకుని హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు.